తమిళనాడులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం ద్రవిడ మున్నెట్ర కజగం నేతృత్వంలోని లౌకిక సంకీర్ణ ప్రభుత్వం పదవీకాలం మే 7తో ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తం 4023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో పురుష అభ్యర్థులు 3585 మంది, మహిళా అభ్యర్థులు 438 మంది బరిలోకి దిగారు. ప్రధాన పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకేలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. నేడు ఓటర్లు ఇచ్చే తీర్పుతోనే ఈ అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు తేలనుంది. ఇక తమిళనాడు ఓటర్ల జాబితా పరిశీలిస్తే మహిళా ఓటర్ల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 5,73,43,291 మంది ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కానున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే సుమారుగా 13 లక్షల మంది ఎక్కువగా ఉండడం ఈ ఎన్నికలలో విశేషం. సంక్షేమ పథకాలు, ధరల పెరుగుదల, స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. తమ నేతలకు ఓట్లు వేసేందుకు జనం భారీగా క్యూ లైన్లో ఉన్నారు. ఇటు సినీ, రాజకీయ నేతలు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళ అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, వారి యొక్క కుమార్తె శృతి హాసన్, హీరో అజిత్, ధనుష్, విజయ్, ఖుష్బూ లాంటి ప్రముఖ సినీ తారలు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక తమిళనాడులోని ఓటర్లందరూ ఉత్సాహంగా ఓటు వేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఓటు వేస్తున్న తరుణంలో ప్రజాస్వామ్యం అనే ఈ పవిత్ర కర్తవ్యంలో ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తమిళనాడు యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటు వేయడానికి ముందుకు రావాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాడ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. సమస్యలను గుర్తించిన ఎన్నికల అధికారులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టి పోలింగ్ను తిరిగి ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనేందుకు ప్రజలు ఉత్సాహం కనబరిచారు.